వర్షాల వల్ల మిరప తోటల్లో శిలీంధ్రపు బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ తెగులును సకాలంలో గుర్తించి నివారించకపోతే శిలీంధ్రం ద్వారా తోటంతా వ్యాపించి మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. కొయినోఫోరా కొమ్మకుళ్ళు లక్షణాలు నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్ రైతాంగానికి తెలియజేస్తున్నారు. కొమ్మలు కుళ్ళిపోయి క్రమేపీ మోడువారుతున్న ఈ మిరప మొక్కలను చూడండి. దీన్ని కొయినోఫోరా కొమ్మకుళ్ళు తెగులు అంటారు. అధిక వర్షాలు, తరచూ చిరుజల్లుల వల్ల ఈ తెగులు కలిగించే శిలీంధ్రం ఉధృతి తోటల్లో పెరిగిపోయింది. కొంతమంది రైతులు పాలీమల్చింగ్ పద్ధతిలో మిరప సాగు చేసినప్పటికీ ఈ శిలీంధ్రం దాడి నుంచి పంటను తప్పించలేకపోయారు. ఖమ్మం జిల్లాలో వర్షాధారంగా మిరపను జూన్ నుండి ఆగస్టు వరకు, రబీలో నీటిపారుదల కింద సెప్టెంబర్ నుండి అక్టోబర్ మొదటి వారం వరకు మిరప నాటారు. ప్రస్తుతం చాలా తోటల్లో ఈ కొమ్మకుళ్ళు ఉధృతి అధికంగా కనిపిస్తోంది. సకాలంలో దీన్ని అరికట్టకపోతే కొమ్మల చివర్ల నుండి మొదలు వరకు ఈ తెగులు వ్యాపించి మొక్కలు నిలువునా ఎండిపోయే ప్రమాదముంది. రైతులు వెంటనే తగిన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు వైరా ప్రధాన శాస్త్రవేత్త హేమంత్ కుమార్. మిరప చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుమారుగా 30,000 హెక్టార్ల సాగు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే వర్షాలు బాగా పడటం, దాంతోపాటుగా గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వల్ల ఈ కొమ్మకుళ్ళు తెగులు ఎక్కువగా ఆశించి నష్టపరచడం జరుగుతూ ఉంది. కొయినోఫోరా కుకుర్బిటారం అనే ఈ యొక్క శిలీంధ్రం వల్ల ఈ ఆశించి లేత కొమ్మలు మొదట కుళ్ళిపోవటం అనేది మనం సాధారణంగా గమనిస్తూ ఉంటాము. లేత కొమ్మల్లో ఉన్నటువంటి మధ్య భాగం కుళ్ళిపోవటం వల్ల పైన ఉన్నటువంటి పూత అదే రకంగా ఖాతా వరకు చాలా వరకు తగ్గిపోయి అక్కడి వరకు కొమ్మలన్నీ కూడా ఇరిగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కుళ్ళిపోయినటువంటి కొమ్మలను మనం గమనించి చూసినట్టయితే ఈ కొమ్మల మీద అంతా కూడా బూజు సంబంధించి అంటే కొయినోఫోరా సంబంధించినటువంటి శిలీంధ్రం యొక్క బూజు పెరుగుదలను మనం గమనించేదానికి అవకాశం ఉంటుంది. కుళ్ళిపోయినటువంటి కొమ్మల మీద తెలుపు అదే రకంగా చివర్లో నలుపు భాగం కలిగినటువంటి శిలీంధ్ర బీజాలను మనం సాధారణంగా గమనించేదానికి వీలుంటుంది. వాతావరణం అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులు కానీ చూసుకున్నట్టయితే కేవలం 2-3 రోజుల్లో మాత్రమే మొదల్లోనే ఈ కొమ్మలన్నీ కూడా కుళ్ళిపోయి నష్టం కూడా ఎక్కువ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని గమనించుకుంటూ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా వరకు దీన్ని నివారించేదానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో నీటిపారుదల జాగ్రత్తగా తీసుకున్నట్టయితే చాలా వరకు ఈ యొక్క కొమ్మకుళ్ళని సమర్థవంతంగా అరికట్టేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు నత్రజని సంబంధించినటువంటి ఎరువుల్ని సిఫార్సు చేసినటువంటి మోతాదులో సిఫార్సు చేసిన సమయంలో కనుక వేసుకున్నట్టయితే చాలా వరకు ఈ కొమ్మకుళ్ళ యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే కొమ్మకుళ్ళు ఆశించిందో కుళ్ళిపోయినటువంటి భాగాలను తొలగించి మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే చాలా వరకు నివారించేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కొమ్మకుళ్ళు ఆశించినటువంటి భాగాలు అట్లే ఉంచుకొని మనం కనుక పిచికారీ చేసుకున్నట్టయితే ఈ శిలీంధ్రానికి సంబంధించినటువంటి బీజాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్క కూడా వెళ్ళి ఉధృతి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి రైతు సోదరులు పిచికారీ కంటే ముందుగా ఈ కొమ్మకుళ్ళు ఆశించినటువంటి భాగాలను తొలగించి నాశనం చేసినట్టయితే చాలా వరకు దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. నివారణ విషయంకి వచ్చినట్టయితే ముఖ్యంగా శిలీంధ్ర నాశనం కానీ చూసుకున్నట్టయితే కాపర్ ఆక్సిక్లోరైడ్ అయినట్టయితే 30 గ్రాములు, దీంతోపాటు స్ట్రెప్టోసైక్లిన్ అయినట్టయితే 1 గ్రాము 10 లీటర్ల నీటి కలిపి వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్టయితే దీని యొక్క ఉధృతి తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా పైరాక్లోస్ట్రోబిన్ ప్లస్ మెథిరామ్ అయినట్టయితే 3 గ్రాములు లీటర్ నీటి కలిపి మందులను మార్చి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొమ్మకుళ్ళు తెగులను సమర్థవంతంగా కట్టి తద్వారా మిర్చిలో మంచి దిగుబడి సాధించేదానికి వీలుంటుంది.